గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ టీవీ1 న్యూస్. ప్రజాప్రభుత్వ సమస్య పరిష్కార, ప్రజాక్షేమ, ప్రజలందరి సంక్షేమ, పవర్ఫుల్ పవర్ అంజన్ మీడియా సేవలో అంజన్ టీవీ1 ఆధ్వర్యంలో అంజన్ కంప్యూటర్ స్టూడెంట్ సమక్షంలో ప్రజలందరి మధ్య భారీ ఘనంగా పేదరిక నిర్మూలన, నిరుద్యోగ సమస్య పరిష్కారంగా, సమాజ అభివృద్ధికి, దేశ పురోగభివృద్ధికి, ప్రతి గ్రామ పట్టణ ప్రాంతాలలో ప్రతి విద్యార్థికి కంప్యూటర్ విద్య, ప్రతి ఇంటికి కంప్యూటర్ ఉద్యోగం, ప్రతి ఒక్కరి జీవితం సుఖ సంతోషాలతో ఉల్లాసం, ప్రతి వారి జీవనము ఆనందోత్సవాలతో సంబరం. సో సబ్స్క్రైబర్, షేర్, లైక్, కామెంట్, లింక్ మీ అంజన్ టీవీ1 న్యూస్ యాజమాన్యం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో సర్పంచ్ కరుణాకర్ గౌడ్, ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం గుడిబండలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయం మహాశిల్పం సంతకాల సేకరణ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కరుణాకర్ గౌడ్ సమతా సంకల్ప యాత్ర కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సర్పంచ్ కరుణాకర్ గౌడ్ గారికి, మరియు ఎంపీటీసీ శశిధర్ అన్న గారికి, మరియు గౌరవనీయ జెడ్పీటీసీ పద్మకాయ్ అన్న గారికి, మరియు పెద్దలు వీర్లక్క నరసింహపల్లి గారికి, మరియు ఇంకా నాయకులకు, మరియు ఇక్కడ వచ్చేసిన సచివాలయ సభ్యులు, వాలంటీర్స్ అందరికీ కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు 125 సంవత్సరాల అంబేద్కర్ గారి యొక్క గుర్తుగా విజయవాడ పేరెంట్ గ్రౌండ్స్తో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని 19వ తారీఖు గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి గారు ఆవిష్కరిస్తున్నారు. దాని సందర్భంగా సమతా సంకల్పమని అణగారిన వర్గాలు ఎక్కడైతే ఉంటాయో ఆ కాలనీలో అవేర్నెస్ ప్రోగ్రామ్ జరపడము, మరియు ఈరోజు పటానికి గార్లాండ్ వేయడము, అంబేద్కర్ యొక్క స్ఫూర్తిని కాలనీలో ప్రచారం చేయడానికి ఈరోజు నుంచి 19వ తారీఖు వరకు కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. వాటన్నిటి కూడా గ్రామ ప్రజలు అధికంగా పాల్గొని ఈ కార్యక్రమం చేసి కోరుతున్నాను. అలాగే 19వ తారీఖు ఇక్కడ నుంచి వెళ్ళేవాళ్ళు ఎవరైతే విజయవాడకు వెళ్తామని ఆసక్తి ఉందో వాళ్ళు గ్రామ సచివాలయంలో పేరు నమోదు చేసుకుంటే 18వ తారీఖు వెహికల్ వస్తుంది. 19వ తారీఖు అక్కడ ఆ కార్యక్రమాన్ని కూడా ప్రత్యేకంగా నిర్వహించడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ఇక్కడ సిగ్నేచరీ బోర్డు అనేది ఉంటుంది. దాంట్లో మీరు సిగ్నేచర్స్ అనేది చేస్తే, అంటే సంకల్పానికి మద్దతుగా సిగ్నేచర్ అనేది బోర్డు మీద చేస్తే దాన్ని కూడా ఆ రోజు 19వ తారీఖు అక్కడ సమతా దీంట్లో కార్యక్రమంలో అన్ని మండలాల నుంచి, అన్ని సచివాలయాల నుంచి వచ్చిన ఫ్లెక్సీలు కూడా అక్కడ భద్రపరచడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమానికి అధికంగా పాల్గొని కార్యక్రమం జయప్రదం చేస్తుందా మరి సభకు నమస్కారం. ఈనాటి కార్యక్రమానికి మన ముఖ్యంగా సర్పంచ్ కరుణాకర్ అన్న గౌడ్ గారికి, మరియు ఎంపీడీఓ సార్ గారికి, ఎంపీటీసీ మన శశిధర్ అన్న గారికి, మరియు మాజీ ఎంపీకి కలిసి నరసింహం గారికి, మరియు నాగరాజన్న గారికి, మరియు గురువు, ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మనకు చాలా సంతోష విషయం. ఎందుకంటే మన ప్రభుత్వంలో, మన గవర్నమెంట్లో 125 సంవత్సరంలో 125 మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బడుగు బలహీన అయినటువంటి ఎవరు గుర్తించలేనటువంటి 125 అడుగులు విగ్రహం పెట్టడంతో చాలా చాలా సంతోషంగా ఉంటుంది. అందుకోసం గ్రామంలో కూడా ప్రతి ఒక్కరు కూడా మనం థెరపీ తీసుకొని వచ్చి ప్రతి దాన్ని కూడా మనం జయప్రదం చేయాలని కోరుకుంటూ, అంతేకాకుండా మన ఎంపీడీఓ సార్ గారు చెప్పినట్ల ప్రతి గ్రామంలో కూడా మన గుడిబండ మండలంలో ಹೆಚ್ಚಿನ ಸಂಖ್ಯೆతో
పేరు నామకం చేసుకొని ఇప్పటి నుంచి పోతే బాగుంటుందని నా ఆశ చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక సమాచారం తెలియజేసుకుంటున్నాం. జై హింద్, జై భీమ్. ఈరోజు ఈ కార్యక్రమం చేసినటువంటి అధ్యక్షులు మన కర్ణకార్ గౌడ్ గారు, ఎంపీటీసీ శశిధర్ గౌడ్ గారు, ఎంపీటీసీ యూతరాజ్ గారు, ఎంపీడీఓ సార్ గారు మరియు సచివాలయ సిబ్బంది, దళిత నాయకులు, గ్రామస్తులు, ఈరోజు భారతదేశంలోనే విగ్రహాల పైన వచ్చినారు. కేవలం విగ్రహాలు, ఈ పూజలు కాక నీతి నిజాయితీగా ప్రభుత్వం వారు దళితులు కాకుండా ఎవరైతే దళితులు అంటే ఎవరు, ఏ జాతిలో ఉన్న వాళ్ళంతా కింద ఉండే వాళ్ళంతా దళితులే. నా కులం మీ కులం కాదు. దళితులు అంటే వెనకబడిన వారు. కేవలం ఎస్సీ వర్గీకరణ ఎస్సీ మంచి పని కాదు. ప్రతి గ్రామాల్లో కూడా అవేర్నెస్ చాలా తక్కువ ఉంది. అంబేద్కర్ అంటే కేవలం ఎస్సీ ఎస్టీలకి అంటున్నారు, అది చాలా తప్పు. రాజ్యాంగ నిర్మాత, ప్రతి వాళ్ళకు రాజ్యాంగం కల్పించింది బాబాసాహెబ్ అంబేద్కర్. దాన్ని గుర్తించి ప్రతి గ్రామాల్లో అంజనవాడలో కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీలే కాకుండా మొత్తం గ్రామాల్లో వర్గ కుల భేదం లేకుండా దీన్ని ప్రచారం చేయాలని కోరుకుంటూ మన ముఖ్యమంత్రి వర్యులు 127 అడుగుల శృతివరం చేయడం చాలా హర్షించదగిన విషయమే. అటుగా ప్రతి గ్రామ మండల హెడ్ క్వార్టర్ నందు కూడా అంబేద్కర్ విగ్రహాలను తప్పకుండా ఇచ్చేయాలా. అదేవిధంగా ప్రతి గ్రామ సచివాలయాల్లో కాక ప్రతి ఆఫీస్లో కూడా అంబేద్కర్ ఫోటో తప్పనిసరిగా ఉంటేనే హాజరు కావాలనే నినాదంతో ఇంకా గ్రామాల్లో మనము ప్రచారం చేసేది చాలా అవసరం ఉంది. అదేవిధంగా ఇంకా ఇలాంటి ప్రోగ్రాం ఇంకా ఎక్కువ చేసి ప్రతి ఒక్కరికి రాజ్యాంగాన్ని నిర్మాత అయిన అంబేద్కర్ ప్రతి ఒక్కరికి ఏ విధంగా మాకంతా అవకాశం కల్పించాడో అదేవిధంగా దాన్ని స్ఫూర్తిగా మేము మెలుకోవాలని చెప్పేసి అవకాశం ఇచ్చాం. మీ అందరికీ నమస్కారం. జై భీమ్. ప్రతి దళిత యువకుడు, ప్రతి ఒక్కరూ దళితులే. ఎందుకంటే అణగారిన వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళందరూ తెలుసుకోవాల్సింది చాలా ముఖ్యమైన విషయం. ఓటు హక్కు ఇచ్చిన మన దేవుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ విషయాన్ని అందరూ గమనించి ఇప్పుడు జరుగుతున్న మన జగన్మోహన్ రెడ్డి గారు 127 అడుగుల విగ్రహానికి ఒక విలువైన చాలా సంతోషంగా ఉంటుంది. దయచేసి అందరూ బయలుదేరాలని కోరుకుంటున్నాము. జై భీమ్. దానికి సంబంధించిన ఆవిష్కరణ సందర్భంగా ఈరోజు, రేపు, ఎల్లుండి 3 రోజులు ప్రోగ్రామ్ చేయమని చెప్తున్నారు. అది ఎస్సీ కాలనీ చేయమని చెప్తున్నారు గవర్నమెంట్ ఇది. కానీ ఇరిగేషన్ చెప్పిన విధంగా అది అట్లా కాకుండా అందరూ మన హై స్కూల్లో విద్యార్థులతో కలిపి భారీగా ర్యాలీ నిర్వహిస్తాము. అది స్టేట్లో కూడా అది ఎవరు చేయరేమో మా గుడివాడ మండలం చేస్తామని చెప్తూ, అదేవిధంగా అంబేద్కర్ రాజ్యాంగం రచించిన సందర్భంలోనే ఇప్పుడు మా మనసా తాలూకా దళితులకి రిజర్వేషన్ అయింది. అదే అంబేద్కర్ లేకుంటే ఈరోజు అది ఉంటుండలేదు. అదొకటే కాదు, ఈ ప్రతి ఒక్కటి సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ అన్ని వ్యవస్థలు వ్యవస్థల్ని రాజ్యాంగం పొందుపరిచిందే. దానికే ఇవన్నీ ఈ విధంగా మనం అంతా ఈరోజు అంత సమానంగా నిలబడి కార్యాలయం చేపట్టుకున్నాము. కావున దీన్ని ఎల్లుండి చేస్తామా రేపు చేస్తామా మాట్లాడి ర్యాలీ చేస్తామని అంతం లాస్ట్ రోజు పడుతున్నామా. నందు మన గుడివాడ గ్రామ పంచాయతీని స్టేట్ లెవెల్లో ఉత్తమ పద్ధతిగా ప్రకటించుకొని ఇన్ఫర్మేషన్. అదేవిధంగా అయిన తర్వాత నేషనల్ లెవెల్లో కూడా రావాలని చెప్పారు ఢిల్లీకి. ఎంపీపీ, ఎంపీటీసీ, ఎంపీటీసీలు అంటే మన పంచాయతీ సంబంధించిన వాళ్ళు
చూస్తామని చెప్తున్నారు. ఇంకా వాళ్ళు కూడా మాట్లాడలేదు, మాట్లాడి చేస్తాము. రేపు చేయాలా ఎల్లుండి చేయాలా ర్యాలీని అనేది మాట్లాడదాము. ఎందుకంటే మేము ఆ రోజు 19 నేను కూడా తిరుపతి పోసి వస్తుంది, దానికోసం 18 తారీఖు చేసుకొని ఇచ్చేస్తున్నామని చెప్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్.